హలో అబ్బో ఎంతమంది ఉన్నారు? అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వమ్మా. వాళ్ళకి స్టాక్ రిజిస్టర్ బుక్ ఇవ్వండి ఒకటి. ఎగ్ పెట్టారమ్మా? ఏం పేరమ్మా మీ పేరు? సోమేశ్వరమ్మ. వెరీ గుడ్, బాగుంది మీ అటెండెన్స్ రిజిస్టర్. నైస్. ఏం చదువుకున్నావమ్మా? వెరీ గుడ్. రైట్, టేక్ కాంబినేషన్. ఇదేనా? మనకెందుకు ప్రింటెడ్ బుక్స్ ఇవ్వట్లేదమ్మా మేడం? ఇబ్బంది అవుతుందండి. ప్రింటెడ్ బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వం మనకు కేటాయించదా? బడ్జెట్ ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ప్రింట్ చేయించుకోవచ్చు. వాళ్ళకి వచ్చి 11,500తో ఎన్ని పెట్టుకోవాలంటే ఎట్లా అండి? అదే అదే ఏమ్మా ఏం మేడం? ఎంత వస్తా ఉంది బిల్లు మీకు? స్టార్టింగ్ 180, 230 అలా వచ్చింది. ఒకటే 2 ఫ్యాన్ ఆఫ్ లైట్. మనకేం ప్రొవిజన్ లేదమ్మా? 200 కంటే ఎక్కువ రాదు మీకు? మా కేటగిరీ 4 లో పెట్టించాం సార్. 14,000 వచ్చిందండి లాస్ట్ లో. ఎట్లా మరి వీళ్ళకు 200 రూపాయలు నెలకు? వీళ్ళు పాపం కరెంట్ లేకుంటే ఇబ్బంది కదమ్మా. బడ్జెట్ రాగానే బిల్లు పెడుతున్నాం సార్. ఈసారి 14,000 చూపించింది. 14,000 చూపించింది. ఏది బిల్లా? అదేంది అది? అదే పెట్టాం సార్. కాదు, డొమెస్టిక్ పర్పస్ అయితే అంత రాదు కదా. కమర్షియల్ అయితే అంత వస్తుంది. ఏడీ గారు అండి, ఎవరిదైనా పవర్ ఏడీ వాళ్ళ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఒక నెంబర్ కలిపి అండి. నేను ఫుడ్ కమి చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నానండి. నమస్తే అండి. ఇది మనకు ఇక్కడ ఈ హై స్కూల్, మీ ఆఫీస్ పక్కన హై స్కూల్ ఉంది చూసారా? ఆ హై స్కూల్లో అంగన్వాడీ సెంటర్ ఉందండి. వాళ్ళకు ప్రతి నెల 180, 200 బిల్లు వచ్చేది. మొన్న ఏందో 14,000 ఇచ్చారంట. ఒకసారి చెక్ చేయండి అవి. ఇక్కడి నుంచి అంగన్వాడీ వర్కర్ ఆమె వస్తారు. ఇప్పుడు కొంచెం చూసి అది రెక్టిఫై చేయండి. ఏదో 180, 200 అంటే అది దానికి మాకు వేరే ప్రొవిజన్ లేదు. ఈ 14,000 అంటే వాళ్ళు కరెంట్ తీసేశారు నిర్లక్ష్యంగా. చిన్న పిల్లలు 3-4 ఇయర్స్ పిల్లలు ఉండే అంగన్వాడీ సెంటర్ ఏదైనా ఉంటే సమస్య అని మాట్లాడాలి కానీ కరెంటు తీసేయడం ఏందండి ఏకంగా? ఏంది 14,000 బిల్లు రావడం ఏంది? వీళ్ళకు కరెంటు మీటర్ వచ్చిందే 3 నెలలు అయిందండి. అన్నీ నేనేమనట్లేదు. వాళ్ళు ఆ వర్కర్ వస్తారు ఇక్కడి నుంచి. మీరు కొంచెం ఏదో చూసి ఎట్లా చేయాలి ఏంది అనేది కొంచెం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. యా ప్లీజ్. బిల్స్ వీళ్ళకి ఏదో అమౌంట్ ప్రొవిజన్ వచ్చినప్పుడు పెడతారు వాళ్ళు. అంగన్వాడీ సెంటర్ వాళ్ళే, ICDS వాళ్ళే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళే పే చేయాలి. ప్లీజ్ మీరు వెళ్ళి ఆయన కలవండి అమ్మా. ఇది వీళ్ళమ్మా ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 16 మంది. గర్భవతులు, బాలింత తల్లులు ఇదే. వీళ్ళు 6 మందా? సరిపోయింది స్టాకు. ఇప్పుడు ఈ మంత్కి వచ్చిందమ్మా? ఈ మంత్ బాల సంజీని వచ్చిందండి. అటుకులు, చెక్కి అవి. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏంటి పింకా? ఇప్పుడు వచ్చేది ఎగ్స్ బ్లూ కలర్ ఉన్నాయా? బ్లూ కలర్ ఉన్నాయా ఎగ్స్? కోటి పాత ఏం లేవు కదా? ఓకే. ఎట్లా చేస్తా ఉన్నారు మీరు? పాలు 1 లీటర్ ఇస్తారు కదా, 1.5 అంటే ఎట్లా చేస్తారు? అంటే ఒకసారి 2-3 వస్తే లీటర్న్నర ఇస్తామండి. లేకుంటే ఏమైనా పాత్ర తెచ్చుకోమంటారా? మేడం ఒకసారి నేను నిన్న కూడా చెప్పాను మన HODs మీటింగ్లో. ఎవరో వచ్చింది చెప్పాలా? టకటక అంగన్వాడీస్ నుంచి ఎవరు వచ్చింది? హెడ్ మేడం అయ్యలేయా, అది చెప్పేది. ప్రమీల గారు వస్తే చెప్పాం మేము. ఇట్లా అట్లీస్ట్ మీరు 1/2 లీటర్ ప్రొవైడ్ చేయకుంటే కష్టమవుతుంది. ఎందుకంటే కొన్ని 1/2 లీటర్స్ ఇవ్వాలా, లేకుంటే కన్నా
వాళ్ళు పాత్రలతో పట్టకపోవడము ఇవంతా ఒకటే రోజు అయిపోతా ఉన్నాయని చెప్పాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. ఎంతమంది జాయిన్ చేస్తారు ఈ సంవత్సరం? మాకైతే 3 జాయిన్ చేస్తామండి ఈ సంవత్సరం. ప్రధానమంత్రి మాతృత్వ వందనం కూడా ఇప్పుడు మనకే ఇచ్చారు. ఎంతమంది కొట్టి మీకు నెల కరెంట్ బిల్ ఎందుకు కట్టుకోలేకపోయారు? మీ దగ్గర డబ్బులు మీ యూనియన్లకు అయితే సందాలు ఇస్తారు మీరు. అంటే గవర్నమెంట్ నేను అనేది మీకు వచ్చి నాకు ఇస్తారు కదా ఇల్లు ఒక 3-4 నెలలకైనా కానీ ఎట్లా అడ్జస్ట్ చేసుకోండి. అంటే మరీ 1000-2000 వస్తే మీరేం వల్ల కాదు, అది అయ్యే పని కాదు. ఏదో 150-200 వస్తే మీరు మేనేజ్ చేయండి, వాళ్ళు మీ ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇస్తారు కదా. లాస్ట్ ఇయర్ ఇచ్చేసి కమిషన్ బడ్జెట్ ఉంటే ఇచ్చేసారు సార్. ఈ టైమింగ్ బడ్జెట్ మిగులు బడ్జెట్లో వాడుకోమన్నా. నీ నెంబర్ ఇవ్వయా? నేను తీసుకున్నాను. వెళ్ళి ఒకసారి కలవమని చెప్పండి ఆఫీస్లో. ఇట్లా సార్ పంపించారు మా సెంటర్కి వచ్చి విజిట్ చేసి. నేను ఎవరితో కాల్ చేసింది? ఏడీ గారితో కాల్ చేసి మాట్లాడారు. ఏంది ప్రాబ్లం, నాకు ప్రాబ్లం ఫోన్ చేసి చెప్పు, నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడతా. ఆ నెంబర్ తీసుకున్నా. ఇది ఎందుకని 10% అప్రూవల్ కాలేదు? ఇంకా ఇప్పుడు వస్తుంది రిజిస్టర్ అవుతున్నాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అమ్మా అన్నీ వస్తున్నాయమ్మా నీకు? అన్నీ ఇస్తున్నారా? మేడం బాగా చూసుకుంటా ఉందా ఇక్కడ? వెరీ గుడ్, సరిపోయిందిమా. స్టాక్ అంతా ఓకేనా? స్టాక్ అంతా బాగుంది. ఇది ఆమె వర్కరు బాగుంది మీ సెంటర్. వెరీ గుడ్, అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. మంచి బిడ్డను ప్రసవించాలి, ఆరోగ్యకరమైన బిడ్డను సంతోషంగా. రేపు మీ బిడ్డ పుట్టిన తర్వాత ఇక్కడ అన్నీ ఇస్తారు మీకు 3 ఏళ్ల వరకు. 3 ఏళ్ల తర్వాత మీ బిడ్డని ఇక్కడికి పంపించాలి. అర్థమైందా? మా దగ్గర నుంచి అన్నీ తీసుకొని కాన్వెంట్లోకి పంపిస్తా ఉన్నాను. అట్లా కాకుండా ఇక్కడికి పంపించండి. 1 ఇయర్ బాగుంది, మా బిడ్డకు బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదంటే ఇంకా మా కృపాపరాధం, మీరు ఆడనే చేసుకోవచ్చు. మంచిదమ్మా, ఆల్ ది బెస్ట్.